సోదలో కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా బోర్డు మెంబర్ తో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల పంపిణీ, లభ్యతపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి సమస్యలు రాకుండా సమాన నీటి వాటాల పంపిణీకి కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కేఆర్ఎంబీలో మొత్తం నీటి లభ్యత 13 టీఎంసీలున్నట్టు అధికారులు తెలిపారు. దాంతో తాగునీటి అవసరాల కోసం ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించేందుకు నిర్ణయించారు. ఇక మే నెలలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో? హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌదాలో తాగునీటికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇటు ఏపీ ఈఎన్సీ అలాగే తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, నారాయణ రెడ్డితో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధానంగా కేవలం సింగిల్ ఎజెండాతోనే ఈ మీటింగ్ని నిర్వహించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటి కేటాయింపులు ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. కేఆర్ఎంబీలో ప్రస్తుతం 13 టీఎంసీల నీరు లభ్యత తాగునీటి అవసరాలకు కేటాయించుండగా అందులో 5.5 టీఎంసీలను ఏపీకి కేటాయించారు, 8.5 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. అయితే మే నెలలో కూడా మరోసారి దీని మీద రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి అవసరాన్ని బట్టి ఇప్పుడు కేటాయించిన నీటి అవసరాలకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మే నెలలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఏర్పడుతుంది, మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు నీటి లభ్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి నీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు మరోసారి రివ్యూ నిర్వహించి అప్పుడు నీటి కేటాయింపులు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై అంతేకాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి ఎద్దడి మీద ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. అన్ని పట్టణాల్లో, అన్ని మున్సిపాలిటీలో ప్రత్యేకంగా అధికారులను నియమించారు. 140 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇందుకు నిధులను విడుదల చేసింది. అంటే ఒక్కో నియోజకవర్గానికి ₹1 చొప్పున కేవలం తాగునీటి అవసరాలను తీర్చేందుకు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ల వద్ద ఉండే అదనపు నిధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవసరాన్ని బట్టి నీటి కేటాయింపులకు, తాగునీటి కోసం వినియోగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య ఏర్పడినా, నీటి ఎద్దడి ఏర్పడినా ఆ ప్రాంతానికి వెళ్ళి నీటి ఎద్దడి గల కారణాలు ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలను వెంటనే అన్వేషించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి నీటి వాటర్ సప్లైని పునరుద్ధరించాలని నిర్ణయించింది. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని మీద ఆల్రెడీ ఒక టీంలు ఫామ్ అయ్యి దాని మీద నీటి లభ్యత, అలాగే నీటిని ఎలా కేటాయించాలి, నీటిని ఎలా వినియోగించాలి అంశం మీద దృష్టి కేంద్రీకరించారు. అయితే మొత్తం ఉన్న పట్టణాల్లో ఎన్ని పట్టణాల్లో నీటి కొరత ఏర్పడింది, ముఖ్యంగా ఇటు కరీంనగర్, ఖమ్మం లాంటి కార్పొరేషన్లలో నీటికి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇక మొత్తం రాష్ట్రంలో 131 పట్టణాల్లో సుమారు 300 వాటర్ ట్యాంకర్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దానికి అదనంగా మరి 100-200 వాటర్ ట్యాంకర్లను కూడా అద్దెకు తీసుకుంది. ఇప్పటికే ఎక్కడైతే నీటి అవసరాలు ఉన్నాయో అక్కడికే వెంటనే వెళ్లే విధంగా, వాటర్ని సప్లై చేసే విధంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఎక్కడైనా నీటి లభ్యత కోసము నీటి కొరత ఉన్నట్టు సమాచారం తెలిసినా, వాటర్ ట్యాంకర్ కావాలని ప్రభుత్వానికి టోల్ ఫ్రీ నెంబర్ కానీ ప్రభుత్వానికి సమాచారం వచ్చినా, కాల్ వచ్చినా కూడా 12 గంటల్లోగా ఆ ప్రాంతానికి నీటిని సప్లై చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ప్రభుత్వానికి సమాచారం అందిందో నీటి ఎద్దడి కావాలని అంతరాయం కలిగించడానికి సృష్టిస్తున్నారని ఎక్కడైతే సమాచారం వచ్చిందో దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఎవరు దీనికి ప్రోద్బలం చేస్తున్నారు, ఎవరు అధికారులు నీటి ఎద్దడికి, అంటే నీటి సరఫరాలో అంతరాయం కలిగించి ప్రభుత్వం ప్రతిష్టను అప్రతిష్ట పాల్చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇక అవసరాన్ని బట్టి, అవసరం అనుకుంటే కర్ణాటక నుంచి కూడా కొంత నీటిని తీసుకురావాలని కూడా అప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అవసరాన్ని బట్టి కర్ణాటక రాష్ట్రానికి కూడా నీటి అవసరం కోసం కొంత రిక్వైర్మెంట్కి రిక్వెస్ట్ పెట్టి నీటిని తీసుకోవాలని ఆలోచిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ నీటి ఎద్దడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రాకుండా దీనికి కారణాలను కరెక్ట్గా ప్రజలకు తెలిసే విధంగా, ఎందుకంటే అక్టోబర్ నుంచి కూడా వర్షాలు లేకపోవడంలోనే ప్రధానంగా ఈ నీటి ఎద్దడికి ప్రధాన కారణం. కానీ ప్రతిపక్షాలు దీని మీద రాజకీయం చేస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చూస్తోంది.